ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తగా గుడిబండ మండలం పలారాం గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబంలో పుట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో సామాన్య కార్యకర్తగా నేను చేసినటువంటి కార్యక్రమాలను సేవలను గుర్తించి ఈరలక్కప్ప అను నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. AR5 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్. ఎస్ఎల్ ఈరలక్కప్ప. మా స్వగ్రామం పలార గ్రామం, గుడిబండ మండలం, మడకశిర తాలూకా, శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి. మా తండ్రి గారు మరణించడం జరిగినది. మా తల్లి కూలీ పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. నేను మడకశిరలో జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. గుడిబండ జెడ్పీ హై స్కూల్లో కూడా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. 2006 నుంచి 2012 వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తూ వచ్చినాను. ప్రజల యొక్క మన్ననలు పొందినాను. అందరికీ శ్రేయోభిలాషుగా నిలబడినాను. అందుకోసమే మన మాన్య కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తక్షణమే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి పనిచేసినాను. 2011 నుంచి 18 వరకు SSL మండల్ కన్వీనర్గా పనిచేసినాను. 2019 నుంచి ఇప్పటి వరకు గుడిబండ మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేసి వచ్చినాను. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, మా యొక్క ప్రజలకు సేవ చేస్తూ ఈ పార్టీలో పనిచేసుకొని వచ్చినాను. కేవలం మనకు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి పేద వ్యక్తి. అలాగే ఈరోజు మా యొక్క పనితనాన్ని కార్యకర్తల్లో ఏ విధంగా చురుకుగా పాల్గొన్నాడో అనే దాన్ని బట్టి మన మడకశిర తాలూకా ప్రజలందరి సర్వే నిర్వహించుకుంటూ సర్వే చేస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా స్పందిస్తూ మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఈ మడకశిర తాలూకా సమన్వయకర్తగా నియమించినందుకు నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.